వారిద్దరి భాషలు వేరు అయినా ప్రేమించుకున్నారు. సమాజాన్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు. విధి వారిపై పగబట్టింది. పుట్టిన ముగ్గురు బిడ్డలకు ఒకటే వ్యాధి సోకింది. దీంతో వారు మంచానికే పరిమితమయ్యారు. అప్పులు తెచ్చి చికిత్స చేయించినా ఫలితం లేదు. చివరకు డాక్టర్లు సైతం చేతులెత్తేశారు. దీంతో ఇంటి వద్దే ఉంటూ బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యాలు చేస్తున్నారు. ఆర్థికంగా చితికిపోతున్న తమకు ఎవరో ఒకరు ఆపన్న హస్తం అందించకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. దేవుడు అన్ని చోట్ల తను ఉండలేక తన ప్రతిరూపంగా తల్లి సృష్టించాడు అంటారు. అయితే అలాంటి ఒక తల్లి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నిత్యం నరక యాతన అనుభవిస్తుంది. నవమాసాలు మోసి కన్న ముగ్గురు మగపిల్లలు అచేతనంగా మంచానికి పరిమితమవ్వడంతో ఆ తల్లి తల్లాడిపోతుంది. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, పుట్టిన ముగ్గురికి కండరాల వ్యాధి సోకి నడవలేని స్థితికి చేరడంతో మానసికంగా మనోవేదనకు గురవుతుంది. ముండ్లమూరు మండలం పులిపాడులో వేస్తరు రాణి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రులు ప్రేమించుకున్నారు. వారు అనుకున్నట్టుగానే వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది కాలంలోనే హర్షవర్ధన్ అనే మగబిడ్డ జన్మించాడు. అనంతరం మరో 2 నెలల్లోనే విజయభవాని, విరాట్ అనే 2 కవల పిల్లలు జన్మించారు. ముగ్గురు మగబిడ్డలతో వారి కుటుంబం హ్యాపీగా గడిచిపోతుంది. ఇంతలోనే దేవుడు ఆ కుటుంబంపై సీత కన్ను వేశాడు. 2018లో ఆడుకోవడానికి వెళ్లిన పెద్ద కొడుకు హర్షవర్ధన్ కు ఒక్కసారిగా కాలు పట్టేశాయి. దీంతో ఆ తండ్రి ముందుగా చిన్న ఆస్పత్రిలో చూపించారు. తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని పెద్ద ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. ఈ క్రమంలోనే మిగిలిన 2 పిల్లలకు అదే వ్యాధి సోకి వారు కూడా నడవలేని స్థితికి చేరారు. దీంతో అందిన కాడికి అప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించారు. ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసినా పిల్లల్లో ఎలాంటి చలనం రాలేదు. మరోవైపు కండరాల వ్యాధిగా నిర్ధారించినప్పటికీ పిల్లల బాడీలు ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకపోవడంతో తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు వైద్యులు. పిల్లలను చూసుకునేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉండడంతో ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. పిల్లలకి ఇప్పుడు దాకా చూసుకుంటూ ఉంటాం మనం, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా బాధలు ఇబ్బందుల్లో ఉన్నాము. కరెక్ట్గా ఇప్పుడు తినడానికి కూడా మాకు సరిగ్గా ఏమీ లేదండి. చాలా వాళ్ళతో చాలా సఫర్ అవుతున్నాను. ఆరోగ్యపరంగా చూపించడానికి లేదండి. అన్నం పెట్టుకోవడానికన్నా, తిండి కరెక్ట్గా ఉండడానికన్నా మాకు లేదండి. నా పిల్లలకు దారి మాత్రం చూపించండి. ఉన్న రోజులు ఆ పిల్లలు వాళ్ళు తినడానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మాకు కొంచెం సాయం చేయండి. బళ్ళారి, హుబ్లీ, ఇక్కడ ప్రకాశం హాస్పిటల్ కూడా చూపించామండి. 20 లక్షల దాకా వాళ్ళకి చాలా వరకు ఖర్చు అయింది. ఇంక మీదట పెట్టుకునే స్తోమత అయితే మాకు లేదు. ఉండటానికి ఇల్లు కూడా లేదండి మాకు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది పుట్టిల్లు మాది. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ మాకు ఏదో విధంగా కొంచెం సాయం చేయండి. తమ దీనస్థితి చూసి చలించి సాయం చేయాలనుకునేవారు నేరుగా కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ సాయం చేయాల్సిందిగా ఆ కుటుంబం అర్థిస్తుంది. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ కుటుంబంపై దయ చూపాలని కోరుతున్నారు ఆ నిరుపేద దంపతులు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తమకు సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడైనా మానవ దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడున్న అధికారులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి, దీనమైన పరిస్థితిని ఆలోచించి ఆర్థికంగా సపోర్ట్ చేయమని చెప్పేసి మేము ప్రజాప్రతినిధి, అదేవిధంగా నాయకులకు, స్థానిక అధికారులకు అందరికి కూడా ఈ తరపున మేము మా ప్రజా సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.